అందరికీ నమస్కారం అండి. నా పేరు పి ఈశ్వరి. నేను ఎస్విఆర్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నెల్లూరులో ఫస్ట్ BA HEP గ్రూప్లో చదువుతున్నాను. 2022 జూన్ 21న మనందరం జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో నేను ఎంచుకున్న టాపిక్ ఆరిజిన్ ఆఫ్ యోగా ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. చూడండి, ఇక్కడ నేను వేసిన ఈ ముద్రిక పేరు పసుపతి. ఈ ముద్రికకు యోగాకు సంబంధం ఏంటని మీకు డౌట్ రావచ్చు. అయితే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో సింధు నాగరికతలో జరిపిన అనేక త్రవ్వకాల్లో ఈ ముద్రిక అనేది బయటపడింది. ఈ ముద్రికను చూడండి, 2 కమ్ములతో 3 మొహాలు కలిగి 2 చేతులతో ముద్రికలు వేస్తూ అర్ధ పద్మాసనంలో ఒక పీఠంపై ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే క్రీస్తు పూర్వం నుండి మన భారతీయులు యోగాను అభ్యసించేవారని మనకు తెలుస్తుంది. కాబట్టి మన పూర్వీకుల వలె మనం కూడా యోగాను మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ సౌజన్య మేడం గారికి ధన్యవాదాలు.